బిగ్ బాస్తో ఫేమ్ తెచ్చుకున్న భానుశ్రీ ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇంకా కొన్ని టీవీ షోల్లో కనిపిస్తుంది. అయితే భానుశ్రీ మెయిన్ లీడ్లో కొత్త దర్శకుడు కొండా రాంబాబు దర్శకత్వంలో కలశ అనే ఓ హర్రర్ సినిమా డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే భానుశ్రీ డైరెక్టర్ అవ్వాలని, ఓ హర్రర్ సినిమా తీయాలని అనుకుంటుంది. ఓ కథను తయారు చేసి నిర్మాతల చుట్టూ తిరుగుతుంటుంది. ఆ సమయంలోనే ఓ రోజు డైరెక్టర్లతో మీటింగ్ తర్వాత రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తే తన ఫ్రెండ్ కలశ ఆమె చెల్లి 2 నెలల క్రితమే చనిపోయారు అని తెలుస్తుంది. మరి కలశ ఆమె చెల్లి ఎలా చనిపోయారు, ఆ హత్యలు ఎవరు చేశారు, మరి భానుశ్రీ ఆ మర్డర్ల మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది అనేదే ఈ సినిమా కథ. ఇక ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథలోకి వెళ్లకుండా భానుశ్రీ చుట్టూ తన పక్కన ఉన్న రచ్చరవితో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అలాగే కొన్ని దయ్యం భయపెట్టే సీన్లు ఉంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుకొని ఉంటే బాగుండేదనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్తో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో అసలు కలశ ఆమె చెల్లి ఎలా చనిపోయారు, వారి కథ ఏంటి, వారు నిజంగానే దయాలుగా మారారా, భానుశ్రీని ఆ ఇంట్లో భయపెట్టేదెవరు అంటూ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మధ్య మధ్యలో భయపెడుతూ ఉంటుంది. ఇక నటినట్ల విషయానికి వస్తే బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ ఇన్నాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ఇప్పుడు మెయిన్ లీడ్లో నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరకడంతో ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఇక కలశగా టైటిల్ రోల్ చేసిన సోనాక్షి శర్మ ఓ పక్క అందాలు ఆరబోస్తూనే మరోపక్క దయ్యంగా భయపెడుతుంది. అలాగే పోలీసు అధికారిగా రవి వర్మ, సమీర్, అనురాగ్ పర్వాలేదనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇదొక అండర్ రేటెడ్ మూవీ. కొత్త దర్శకుడు హర్రర్ సినిమాతో భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. మీరు గనక హర్రర్ సినిమాలను ఇష్టపడేవారైతే ఈ కలశ తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కలశ మూవీ రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.